ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవునది మట్టిలోనికి, అందరూ కలిసి పోవునది మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. కరుణకు చూపించు కరుణ ప్రేమయే, కరుణకు చూపించు కరుణ ప్రేమయే, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. మా గరి సరి నిసా సరి నిసా, మా గరి సరి నిసా. పరలోకమందున్న మా పూజ్యుడా, పరిశుద్ధ మనసులతో ప్రణుతింతుము. పరలోకమందున్న మా పూజ్యుడా, పరిశుద్ధ మనసులతో ప్రణుతింతుము. పరిపూర్ణుడా పితదేవుడా, ప్రణమిల్లి మనసార ప్రార్థింతుము. పరిపూర్ణుడా పితదేవుడా, ప్రణమిల్లి మనసార ప్రార్థింతుము. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను, భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను, భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. సని పమగా నిరపమగా గమప గమప సని సా సా, గమప గమని పమగ సా, గమప గమప మా, దని సా గని గరి సని మా, దని సా గని సా గని స గరి మదని ని సా, గరి సని ద గని ద పని ద పమరి గ సా. నీ దివ్య తేజస్సు దీప్యమై, నీ
ప్రభవించెను. నీ కృప నీ నీతి ప్రసరించెను. నీ కృప నీ నీతి ప్రసరించెను. ఈ బలిపీఠమే నీ భాగ్యము. ఈ బలిపీఠమే నీ భాగ్యము. సరిపమగా నిదపమగా గమప గమప సనిసా. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. పరలోకమందున్న మా పూజ్యుడా, పరిశుద్ధ మనసులతో ప్రణుతింతుము. పరలోకమందున్న మా పూజ్యుడా, పరిశుద్ధ మనసులతో ప్రణుతింతుము. పని గారి సా నీ పా గారి సా పా. నీ ధర్మ కార్యము దుర్భేద్యమై నీ క్రీస్తు సిలువలో ఫలించెను. నీ ధర్మ కార్యము దుర్భేద్యమై నీ క్రీస్తు సిలువలో ఫలించెను. నిత్య నిబంధన నెరవేరెను. నీ నిత్య నిబంధన నెరవేరెను. ఈ బలియాగమే అనుగ్రహము. ఈ బలియాగమే అనుగ్రహము. సరిపమగా నిదపమగా గమప గమప సలిసా. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. పరలోకమందున్న మా పూజ్యుడా, పరిశుద్ధ మనసులతో ప్రణుతింతుము. పరలోకమందున్న మా పూజ్యుడా, పరిశుద్ధ మనసులతో ప్రణుతింతుము. పరిపూర్ణుడా పితదేవుడా, పరిపూర్ణుడా పితదేవుడా, ప్రణమిల్లి మనసార ప్రార్థింతుము. ప్రణమిల్లి మనసార ప్రార్థింతుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దోమతోటి జయలక్ష్మి గారి యొక్క మెమోరియల్ మాస్ కొరకు విచ్చేసినటువంటి విజయవాడ పీఠాధిపతులు, మహాఘనత వహించిన తెలగతోటి రాజారావు బిషప్ గారికి, శ్రీకాకుళం పీఠాధిపతి మహాఘనత వహించిన రాయరాల విజయ్ కుమార్ బిషప్ గారికి, కర్నూలు పీఠాధిపతి మహాఘనత వహించిన గోరంట్ల జోహానెస్ బిషప్ గారికి మన పీఠాధిపతుల తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మన పీఠాధిపతులు వేరే కార్యక్రమం ఉండటం వలన వారి కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నందుకు బాధపడుతూ వారి తరపున కూడా అబ్రహాం మాస్టర్ గారి కుటుంబానికి సంతాపాన్ని ఓదార్పును తెలియజేయవలసిందిగా కోరి ఉన్నారు. మరణించిన జయలక్ష్మి గారి గురించి మనకందరికీ తెలుసు. ఈ విచారణలో లీజన్ ఆఫ్ మేరీలో ఒక మూల స్తంభంగా ఉండి విచారణ కార్యకలాపాలలో ఎంతో ఉత్సాహంతో ఉండి విచారణను ముందుకు నడిపించిన వ్యక్తులలో ఒకరుగా ఉన్నారు.
అలాగే వారు గవర్నమెంట్ సర్వీస్లో ఒక నర్సుగా, పబ్లిక్ హెల్త్ వర్కర్గా, హెల్త్ విజిటర్గా అనేకమైనటువంటి సేవలు అందించారు. అలాగే శ్రీ సభలో సిఆర్ఎస్ కోఆర్డినేటర్గా, ఏపీఎస్ఎస్ఎస్ విమెన్ ఎంపవర్మెంట్ ట్రైనర్గా, ప్రీ అండ్ పోస్ట్ మ్యారిటల్ కోర్సెస్ ఆఫ్ డయసిస్లో కౌన్సిలర్గా, నూతన జంటలకు కౌన్సిలర్గా, క్యాథలిక్ నర్సెస్ గిల్డ్ ఆఫీస్ బేరర్గా, కిచెన్ గార్డెన్స్ హెర్బల్ మెడిసిన్ ప్రమోటర్గా, స్టేట్ కమిటీ ఆఫ్ హెల్త్ విజిటర్స్ అసోసియేషన్ మెంబర్గా, అలాగే వారి భర్తతో కలిసి 15 దేశాలు సందర్శించి అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని మరి మేత్రాసనానికి అటు ప్రాంతీయ స్త్రీ సభకు ఎంతగానో సేవలందించినటువంటి జయలక్ష్మి గారిని స్మరిస్తూ ఈ దివ్య పూజా బలిని ఆమె ఆత్మ విశ్రాంతి కొరకు అర్పించవలసిందిగా విజయవాడ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ తెలగతోటి రాజారావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. డాక్టర్ రాయరాల విజయ్ కుమార్, బిషప్ ఆఫ్ శ్రీకాకుళం వారు ఇంట్రడక్షన్ చెప్పి మరి ఆమె గురించి మాట్లాడతారు. ఆ తర్వాత పూజలో కర్నూలు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జాన్ ఎస్ గోరంట్ల గారు సందేశం అందిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో జననం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొస్తుంది. అదేవిధంగా మరణం సంభవించినప్పుడు అది చాలా దుఃఖాన్ని తోడ్కొని వస్తుంది. ముఖ్యంగా ఆకస్మిక మరణం మనందరినీ దుఃఖంలో ముంచేస్తుంది. ఈరోజు మనం గువ్వాడ జయలక్ష్మి దోమతోటి అబ్రహాం మాస్టర్ గారి సతీమణి, మనందరికీ తెలిసిన వ్యక్తి. ఆమె స్వర్గస్థురాలయ్యింది. ఈ సమయంలో మొదటిగా నేను దోమతోటి కుటుంబానికి, అబ్రహాం మాస్టర్కి, వారి పిల్లలందరికీ, వాళ్ళ కుటుంబీకులందరికీ నా ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. నా తరపున, ఇక్కడ సమావేశమైన పీఠాధిపతుల తరపున, గురువులు, కన్యాస్త్రీలు, మిగిలిన బంధువుల తరపున మీ అందరికీ మా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. మన విశ్వాసంలో మనం నమ్మేది ఏమిటంటే, ఈ విశ్వాసులకు మరణంతో జీవం ముగియలేదు, ఏదో మనకు క్రొత్త జీవితం ఆరంభమవుతుంది. కనపడదు కానీ క్రొత్త జీవితం ఆరంభమవుతుంది. అది మన విశ్వాసం. అందుకే ఈ క్రొత్త జీవితంలో అడుగిడిన జయలక్ష్మి మనందరం ఆమె కోసం ప్రార్థిస్తూ, ముఖ్యంగా తాను దేవుని సన్నిధిలో ఉంది కాబట్టి ఆమె కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ఈ దివ్య పూజలో వేడుకుందాం. పరమపదించిన వ్యక్తుల కోసం ప్రార్థించటం మన కథోలిక ధర్మంలో, క్రైస్తవంలో ఉన్న ఒక ముఖ్యమైన అంశం. వారికి నిత్య విశ్రాంతి దయచేయాలని ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఈ విధంగా మనం కూడా మన విశ్వాసాన్ని ఈరోజు వ్యక్తం చేస్తున్నాం. ఈ దివ్య పూజలో ఇంకొకసారి ఆమెకు తన రక్షణను అందజేయాలని క్రీస్తు ప్రభుని ప్రత్యేకంగా వేడుకుందాం. సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన ఆలోచనలు, మన క్రియలు అన్నీ అందరికీ జీవాన్నిచ్చే క్రియలుగా ఉండాలి. జీవాన్ని తీసివేసే క్రియలుగా ఉండకూడదు. ఆ విధంగా మన మనస్సుల్లో, మన ఆత్మలలో ఉత్థానుడైన క్రీస్తు వసించాలి. ఆ ఉత్థానుడైన క్రీస్తుకి ఈరోజు జయలక్ష్మి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మొగుటకు
మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సర్వశక్తిగల పిత, శిలువ పరమ రహస్యము ద్వారా నీవు మమ్ము బలపరచితివి. నీ కుమారుని పునరుత్థానపు పరమ రహస్యములో భాగమును దయచేసితివి. ఇహలోక జీవితమును ముగించిన నీ దాసురాలైన జయలక్ష్మిని కనుకరించి ఆమెను అన్ని పాపములను మన్నించి పరలోకపు పునీతుల బృందములో ఒకనిగా చేర్చుకొనుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము విలాప గీతములు 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు. నేను శాంతి సంక్షేమములను విస్మరింపవలసి వచ్చినది. నా సత్తువ క్షీణించిపోయినది.
ప్రభువు మీద నమ్మకము తొలగిపోయినది. నేను బాధామయుడను నిరాశ్రయుడను అను తలంపులు నాకు విషతుల్యములైనవి. నాకు నిత్యము ఆ తలుపులే తట్టుచున్నవి. నేను విషాదమున మునిగితిని. కానీ ఈ అంశమును తలుచుకొనగా నాకు మరలా నమ్మకము కలుగుచున్నది. ప్రభువు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము అతడు ఆ భాగ్యములు క్రొత్తగా దయచేయును. అతని నమ్మదగినతనము అంత గొప్పది. ప్రభువు నాకు బాగుదేయము కనుక నేను అతనిని నమ్మెదను. తన్ను నమ్మువారికి తన్ను వెదుకువారికి ప్రభువు మేలు చేయును. కావున మనము ప్రభు రక్షణము కొరకు ఓపికతో వేచి ఉండుట మేలు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నేను నీ బిడ్డనని, నేను నీ పోలికని, నేను నీ రూపమని, నేను నీ ప్రేమనని పలికింది నాలో ఆత్మగీతమై. పలికింది నాలో ఆత్మగీతమై. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీవే నా దైవమని, నీవే నా దీవెనని, నీవే నా శక్తి అని, నీవే నా ఉద్ధారమని. నీ వాక్కు నాకు జీవమిచ్చు జలము అని. నీ వాక్కు నాకు జీవమిచ్చు జలము అని. పలికింది నాలో ఆత్మగీతమై. పలికింది నాలో ఆత్మగీతమై. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నేను నీ బిడ్డనని, నేను నీ పోలికని, నేను నీ రూపమని, నేను నీ ప్రేమనని పలికింది నాలో ఆత్మగీతమై. పలికింది
దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు గాని జీవము గాని మరి ఏదియు వేరు చేయజాలదు. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 39వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 39వ వచనం వరకు. ప్రియులారా, దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయును? దేవుడే వారిని నీతిమంతులుగా ప్రకటించును గదా. అయినచో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? లేఖనమునందు రాయబడినట్లు, నీ కొరకై మేము దినమంతయు మరణాపాయములో ఉన్నాము, చంపబడనున్న గొర్రెల వలె ఎంచబడుచున్నాము. అయితే మనను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా. ఏలయనా మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, లేక ఇతర పాలకులు గాని, ఇక్కడ ఉన్నవి గాని, రానున్నవి గాని, శక్తులు గాని, పైలోకము గాని, అధోలోకము గాని, సృష్టిలో మరి ఏదియు వేరు చేయదనుట నాకు నిశ్చయమే. ఇది ప్రభువాక్కు. ఉండెను ఆదిలో ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆదిలో ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను ఆదిలో ఆ వాక్యమే దేవుడై ఉండెను లేకుండా అంతయు శూన్యమే ఆ వాక్కు మూలమే సమస్తము కలిగెను ఆ వాక్కు లేకుండా అంతయు శూన్యమే హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసు ఆ జనసమూహమును చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింపనారంభించెను. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పూజ్య పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు మరియు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరంభములోనే రాజారావు తండ్రి గారు మనందరి తరపున అబ్రహాం మాస్టర్ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. నేను కూడా ఆ కుటుంబముతో ప్రత్యేకంగా మాస్టారితో మరణించినటువంటి వారి సతీమణి జయలక్ష్మి గారితో ఎప్పుడు మాట్లాడుకోకపోయినా కానీ చాలా అన్యోన్యమైనటువంటి ఆత్మీయ సంబంధం, ఎంతగానో ప్రేమించేవాడు. కలిసినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా నాతో గడిపేవాడు. అందుకని ఈరోజు ఆమె స్మరణ దివ్య బలి పూజకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని మరొక్కసారి తెలియచేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే వారు తెలుసని నేను ఈరోజు ఈ పూజకు రాలేదు. మాస్టారు వారి సతీమణి గత నాకు తెలిసినటువంటి దాదాపు 40 సంవత్సరాల నుంచి తిరుసభకు వారు చేస్తున్నటువంటి సేవను గుర్తు తెచ్చుకొని, అటువంటి వారికి మేమిచ్చే ప్రతిఫలం ఏముంటుంది, ప్రార్థనలు, ఈ విధంగా వారి పూజలలో పాల్గొనడం తప్ప. అందుకనే తప్పకుండా పాల్గొనాలి. తిరుసభ తరపున మా యొక్క ఆ కృతజ్ఞతా భావాన్ని తెలియచేయాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ పూజకు రావడం జరిగింది. నిజంగానే మాస్టర్ వారి సతీమణి ఇందాక బిషప్ గారు చెప్పినట్టు ఎన్నో సంవత్సరాల నుంచి తిరుసభకు నిర్విరామంగా, నిస్వార్థంగా ఎన్నో విధాలుగా సేవలు అందించారు. అది వారి యొక్క విశ్వాసానికి, వారి యొక్క నమ్మకానికి అది సంకేతం. ఇప్పుడు కొంచెంసేపు మనం విన్నటువంటి దివ్య గ్రంథ పఠనాల గురించి ధ్యానించుకుందాం. మొదటి పఠనం శ్రద్ధగా వినుంటే దాంట్లో చక్కగా 2 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగంలో ఆ గ్రంథకర్త అంటున్నాడు, చాలా దుఃఖంగా ఉన్నాను, అంతా కోల్పోయినట్లు అనిపిస్తుంది, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం ఎప్పుడూ ఆవిరైపోయింది. అది మొదటి భాగం. నిజంగానే జయలక్ష్మి గారు మరణించినప్పుడు మాస్టర్
తప్పకుండా ఇదే అనుభవం కలిగి ఉంటుంది. అయిపోయిందంతా. ఇప్పటి వరకు నాకు తోడుండేది, ఆలనా పాలన చక్కగా చూస్తూ అన్ని విధాలుగా నాకు సహచారిగా జీవించింది అని, ఇక నుంచి నేను ఒంటరి వాడిని అన్నటువంటి ఆ బాధ, దుఃఖం అబ్రహాం మాస్టారికి తప్పకుండా కలిగి ఉంటుంది. అదే భావాన్ని ఈరోజు మొదటి పఠనంలో మనం విన్నాం. అంతా అయిపోయింది, ఇక దుఃఖమే మిగిలింది నాకు. కానీ కొంచెం సేపటికి కానీ అని వస్తుంది అదే పఠనంలో. కానీ ఆ తరువాత అంతా మారిపోతుంది. ఆయన అంటాడు, నాకు దేవుని యందు నమ్మకం ఉన్నది, ఆయన యందు విశ్వాసం ఉన్నది, నేను నిరాశపడను అని ప్రభువునందు తన యొక్క నమ్మకాన్ని ప్రకటించుకుంటున్నాడు. నిజంగా ఈ 9 రోజులు లేకపోతే 11 రోజులు మనము దుఃఖసాగరములో మునిగి ఉంటాం. మన తోబుట్టువులు, బంధువులు, మన ప్రియులు మరణించినప్పుడు నిజమే దుఃఖించటం సహజం. కానీ 4 రోజుల్లో తేరుకుంటాం. ఒక 10 రోజులు అయిన తర్వాత కొంచెం తేరుకొని అందరము ఏదో ఒక రోజు పుట్టినవాడు గిట్టక తప్పదు అని మొదలు పెడుతూ అందరము ఏదో ఒక రోజు ఇదంతా వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. మనము ఈ లోకములో తీర్థయాత్రికులము మాత్రమే, కాంధీసీకులము మాత్రమే, పరదేశులమే అని గ్రహించటం మొదలుపెట్టి అందరూ పోతారు ఏదో ఒక రోజు అని అర్థమయ్యి ఆ మరణించిన వారి యొక్క జీవితం గురించి మరింతగా లోతుగా ధ్యానిస్తూ వాళ్ళు చేసినటువంటి మేలులు, వాళ్ళ జీవితం వలన మనకు కలిగినటువంటి సంతోషం, ఆనందం, మేలును గురించి సంతోషించటం ప్రారంభిస్తాం. అది ఈనాటి సంస్మరణ పూజ యొక్క అర్థం. దుఃఖానికి స్వస్తి పలికి ఒక 10 రోజులు దుఃఖించాం, ఇక నుంచి ఆమె స్వర్గములో ఉంది. జీవితాంతము జీవముండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని చెప్పినటువంటి క్రీస్తు ప్రభు మాటల యందు విశ్వసించి జీవించినటువంటి ఒక స్త్రీ జీవముండగా అన్ని విధాలుగా తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించింది, జాగ్రత్తగా జీవించింది. భవిష్యత్తును, రాబోయే జీవితాన్ని మనసులో ఉంచుకొని జీవించింది. కాబట్టి ఇప్పుడు ఆమెకు మరణం ఉండదు, తప్పకుండా దేవుని సన్నిధిలో ఉంటుంది. యోబు అంటాడు, మరణము ద్వారా ఈ దేహము శిథిలమైనను నేను నా దేవుణ్ణి కళ్ళారా చూసేదను అని అంటాడు. ఈ దేహము శిథిలమైనను నేను దేవుని కళ్ళారా చూచెదను అని, ఆ దేవుణ్ణి చూస్తాను అన్న గొప్ప నమ్మకం యోబులో ఉండేది. అదే నమ్మకాన్ని ఈనాటి 2వ పఠనంలో పునీత పౌలు గారు కూడా ప్రకటిస్తున్నాడు. ఎవరు విడదీయగలరు నన్ను క్రీస్తు నుండి? మరణమా? కాదు. ఆ గొప్ప నమ్మకాన్ని పౌలు గారు కూడా ప్రకటిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులా, ఈ జీవితాన్ని నడిపించేది నిరాశకు లోను కాకుండా, కష్టాలు, కడగండ్లు, వ్యాధులు, బాధలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా ఈ జీవిత యాత్రలో ముందుకు నడిపించేది నమ్మకం, హోప్. ఈ నమ్మకమే లేకపోతే మనిషిలో జీవం ఉండదు, జీవక్షమములా బ్రతుకుతాడు. ఆ నమ్మకం మనిషిని ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. చిన్నప్పుడే మన సంక్షేపంలో నేర్చుకున్నాం, దేవుడు మనిషిని ఎందుకు సృష్టించెను? తను తెలుసుకొని, ప్రేమించి, సేవించి అటు వెనుక మోక్షము పొందుటకు దేవుడు మనలను సృష్టించెను అని. చిన్ననాటి నుండి మనలో ఉన్నటువంటి నమ్మకం ఇది. మరణించిన తరువాత మనము దేవుని సన్నిధికి వెళతాము అని. అది మనం నేర్చుకున్నదే కాదు. మొన్న 4 రోజుల క్రితం క్రీస్తు మోక్షారోహణ పండుగ రోజు మనం విన్నటువంటి పట్టణాలలో క్రీస్తు ప్రభువే స్వయాన వాగ్దానం ఇస్తున్నారు, నేను వెళ్ళాలి, నేను వెళ్ళి మీకోసం నివాస స్థలములను, నా తండ్రి వద్ద మీకు నివాస స్థలములను ఏర్పాటు చేస్తాను. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నారు, నేను మీకోసం తండ్రి వద్ద నివాస స్థలములను ఏర్పాటు చేస్తాను, అందుకోసమే నేను ముందు వెళ్ళేది అని చెప్తున్నారు. మనిషి జీవితం మరణముతో ముగించదు. మరణము మన జీవితానికి ఒక మార్పే గాని అంతము కాదు అని పౌలు గారు చెప్తున్నారు. మరణించిన తరువాత
ఆ నివాస స్థలములు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ ఎవరికి ఆ నివాస స్థలములు? అందరికా? ఈ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయం కూడా ఈనాటి మొదటి పట్టణంలో ఉంది. ఎందుకు ఈ నమ్మకం? నేను మరణించినను నా ప్రభువుని కళ్ళారా చూసేదను అనే నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది? మొట్టమొదటిగా మనకు సంబంధించి క్రీస్తు ప్రభువే వాగ్దానం చేశారు. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించడు, తప్పకుండా నిత్య జీవాన్ని పొందుతాడు అని. నేను మీకోసం నివాస స్థలములను ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. ఇవి కాకుండా ఇంకొక విషయం కూడా ఉంది ఆ మొదటి పట్టణములో. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు, దేవుడు మన జీవితంలో చూపించినటువంటి కరుణ, ఇవి గుర్తుకు తెచ్చుకుంటే చాలు మన నమ్మకం దృఢపడుతుంది అని. మరియమ్మ గారు తన స్తోత్ర గీతములో ఏమంటుంది? దేవుడు తన వాగ్దానములను నిలబెట్టుకునే దేవుడు. ఆయన యందు నమ్మకం ఉంచిన వారి నమ్మకాన్ని, ఆశను ఆయన ఎన్నటికీ చెరపడు అని మరియమ్మ గారు తన స్తోత్ర గీతంలో పాడుతుంది. అంటే మన జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి మేలులను గుర్తు తెచ్చుకుంటే చాలు ఆ నమ్మకం బలపడుతుంది. ఎవరో చెప్పిన మాటల వలన మన నమ్మకం బలపడదు. దేవుడు ఎంతో కరుణామయుడు. మనందరం మన జీవితంలో చవి చూశాం ఆయన కరుణను, ఆయన యొక్క మేలులను అందరం చవి చూశాం. కానీ జీవిత యాత్రలో తడి ఆరంగానే బట్టలు ఎండిపోతాయి కదా, అలానే మనము కూడా అంత మర్చిపోతూ ఉంటాం. దేవుడు చేసినటువంటి మేలులను తరచుగా గుర్తుంచుకోవాలి. ఆయన కరుణను, ఆయన యొక్క ప్రేమను, ఆయన చేసే మేలులను గుర్తుంచుకుంటే మనలో ఈ నమ్మకం దృఢపడుతుంది. ఎంతవరకైతే ఈ నమ్మకం దృఢంగా ఉంటుందో ఈ జీవిత యాత్ర అంత సులభంగా సాగుతుంది. కష్టాలలో, కన్నీళ్లలో కృంగిపోకుండా ముందుకు వెళుతుంది. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారి మార్గములో పరుగులు తీస్తూ ఉత్సాహంగా వెళ్ళారు. ఎందుకు? ఏదో ఒక నమ్మకం. పాలు తేనెలకే ఒక స్థలాన్ని వాగ్దానం చేశాడు, ఒక భూమిని వాగ్దానం చేశాడు యావే ప్రభు. దాని మీద నమ్మకం వాళ్లకు. ఎలా కుదిరింది ఆ నమ్మకం? కొంచెం వెనక్కి తిరిగి చూస్తే చాలు. ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చినటువంటి దేవుడు, ఫరో రాజు బానిసత్వం నుంచి విడిపించినటువంటి దేవుడు, ఆయన వాగ్దానం, ఆయన మాటలను నిలబెట్టుకోలేడా? ఆ నమ్మకంతోనే ఉత్సాహంతో, సంతోషంతో పరుగులు తీశారు ఆ ఎడారి మార్గములో. అది మన జీవితానికి సంకేతం. మన జీవితం కూడా ఆ 40 సంవత్సరాల ఎడారి మార్గం వంటిది. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. కానీ ఆ రాబోయే వాగ్దాన భూమిని దృష్టిలో ఉంచుకొని, కనుల ముందు ఉంచుకొని వాళ్ళు 40 సంవత్సరాలను దాటగలిగారు ఉత్సాహంతో. అలాగే మన జీవిత యాత్రను దాటగలగాలి. ఆ రాబోయే ఆ నివాస స్థలములు, ప్రభు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవం కళ్ళ ముందు ఉండాలి. అప్పుడు ఈ జీవిత యాత్ర సులభం అవుతుంది. ఒకసారి మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు తరచుగా మరణం గురించి చెప్పేవాళ్ళు. ఒకసారి పేతురు గారు ఆయన పక్కకు పిలిచి, ఏంటయ్యా ఈ మాటలు? రోజు మరణం మరణం అంటావు, నువ్వేదో ఉద్ధరిస్తావనుకొని నీ వెంట వస్తుంటే నీవేంటి మరణం గురించి మాట్లాడతావు అని మరణం అంటే తమ భయాన్ని వ్యక్తం చేస్తాడు పేతురు గారు. ఆ మరుసటి రోజు యేసు ప్రభు పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని తాబోరు పర్వతానికి తీసుకుని వెళతారు. అక్కడ మీకు అందరికీ తెలుసు ఏం జరిగిందో. ప్రభువు తన యొక్క దైవ స్వభావాన్ని, దైవ స్వరూపాన్ని వాళ్లకు చూపిస్తారు. స్వర్గానందాన్ని వాళ్ళు అనుభవించే ఆ అనుభూతిని వాళ్ళకు రుచి చూపిస్తారు. మరణించిన తర్వాత మీరు ఎక్కడికి వెళతారు అన్న విషయం వాళ్లకు అవగాహనకు వచ్చేటట్టు చేస్తారు ప్రభు. అప్పుడు పేతురు గారు అంటారు, ఇక్కడే ఉందామండి అని. అంతటి మధురమైనటువంటి అనుభూతి అది, స్వర్గానందం. అప్పుడు ప్రభు అంటారు, లేదు, కిందకి వెళ్ళాల్సిందే, ఈ జీవిత యాత్ర ముగియాల్సిందే. కానీ ముగిసిన తర్వాత మీరు చేరుకోబోయేది ఈ స్వర్గ మహిమలోనికి అని ఆ తాబోరు పర్వతం మీద వాళ్లకు అర్థమయ్యేటట్లు చేస్తారు. మనందరికీ కూడా దాని ద్వారా సువార్త చెప్పదలుచుకున్నది ఇదే. మన జీవితం అంతమైనప్పుడు కూడా అదే అనుభవం మనందరి కోసం వేచి చూస్తుంది. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ జీవిత యాత్రను గడపాలి. దీనినే
నమ్మకము అని అంటాం. ఇదే నమ్మకాన్ని కలిగినటువంటి ఒక పుణ్యస్త్రీ జయలక్ష్మి గారు జీవితాంతము ఈ స్వర్గం ఉన్నదని, దేవుని వద్ద నివాస స్థలములు తన కోసం వేచి చూస్తున్నాయని చెప్పి విశ్వాసానికి ప్రాధాన్యతనిచ్చి జీవితమంతా దేవుని చుట్టే వాళ్ళ జీవితాలు. ఎక్కడికి వెళ్ళినా ఈ దేవుని గురించి ప్రసంగించటం, ఈ దేవుని గురించి మాట్లాడటం, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈ దేవుని యొక్క ప్రేమను రుచి చూపించటం. ఇదే మాస్టారు వాళ్ళ కుటుంబం యొక్క జీవితం అంతా. 2 మాటల్లో చెప్పాలని, ఈ దేవుడు తప్ప మీకేముందండి, వేరే జీవితం ఏమి లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ విశ్వాసం గురించి మాట్లాడారు. ఎందుకు ఇంత దృఢంగా మాట్లాడగలిగారు, జీవించగలిగారు అంటే ఆ నమ్మకం ఉంది కాబట్టే. స్వర్గం ఉంది అన్న నమ్మకం. పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో విశ్వాసము గురించి మాట్లాడుతూ పేతురు గారు అబ్రహాము గురించి, ఇతర పితామహుల గురించి మాట్లాడతాడు. వాళ్ళట దేవుడు ఒకసారి లేచి వెళ్ళు, నేను చూపించే స్థలానికి వెళ్ళు అని అబ్రహాముతో చెప్పగానే ఆయన మొత్తం సర్దుకొని దేవుడు చూపించే స్థలానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళగలిగాడు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ పౌలు గారు అంటారు, తాము కాంధిసీకులమనియు తాము ఈ లోకములో పరదేశులమనియు అని గుర్తించినటువంటి అబ్రహాము దేవుడు ఒక్కసారి వెళ్ళు అనగానే సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము కానివ్వండి, ఇతర పితామహులు ప్రవక్తలు కానివ్వండి, వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఈ లోకములో తాము కాంధిసీకులము, ఎక్సైల్స్, తాము పరదేశులము, ఫారినర్స్, పిల్గ్రిమ్స్ ఆన్ దిస్ ఎర్త్ అనుకున్నారట. మనము ఈ లోకము మనది కాదు, మనము ఇక్కడ ఒక పరదేశులము మాత్రమే, తీర్థయాత్రికులము మాత్రమే అన్న భావన మనిషిలో ఉంటే దేవుడు ఏది చెప్పినా చేయటానికి సంసిద్ధంగా ఉంటారు. అబ్రహాము మొత్తం వదిలిపెట్టి ఎందుకు వెళ్ళగలిగాడు? ఈ లోకం నాది కాదు, రేపు మాపు పోవాలి కదా, దీన్ని అంటు పెట్టుకొని కూర్చుంటే లాభమేముంది? దేవునితో అంటిపెట్టుకొని ఉంటే స్వర్గభాగ్యం లభిస్తుంది అని దృఢంగా ఆ స్వర్గమునందు నమ్మారు. కాబట్టి వాళ్ళు దేవుడు ఏది చెప్పినా కానీ చేయటానికి సిద్ధమయ్యారు. దేనినైనా వదులుకోవడానికి, తమ జీవితాన్ని కూడా త్యాగం చేయటానికి వాళ్ళు సిద్ధపడ్డారు అని పునీత పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైతే స్వర్గము ఉన్నది అని దృఢంగా నమ్ముతారో వాళ్లే ఇహలోక జీవితంలో విశ్వాసంగా జీవించగలుగుతారు. ఇది నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఈ కుటుంబం దేవుని యందు విశ్వాసముంచి, దేవుడు ఇచ్చే ఆ బహుమానమునందు గొప్ప నమ్మకముంచి జీవిస్తున్నందునే వారు నిస్వార్థంగా దేవుని సేవలో, విశ్వాసములో జీవించగలుగుతున్నారు. మరణించినటువంటి మన మాస్టర్ గారి సతీమణి తప్పకుండా ఆ దేవుని సన్నిధిలో ఉండి, ఆ నివాస స్థలములలో ఉండి నిత్య సౌభాగ్యాన్ని, నిత్య ప్రకాశములో సంతోషంగా జీవిస్తున్నారని ఈరోజు మన దృఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. రెండవది చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఈ లోక జీవితం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటాయి. ఇది ఎందుకు దేవుడు మనకిస్తారో అన్న విషయం పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చదువుకోవచ్చు. కొంతమంది చనిపోయిన తర్వాత, నరకానికి పోయిన తర్వాత, అయ్యో నేను అలా ఉండాల్సింది, ఇలా ఉండాల్సింది. లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం వరకు ధనవంతుడు మంటలలో కాలిపోతున్నప్పుడు అబ్రహాము ఒడిలో ఉన్నటువంటి లాజరును చూసి, తండ్రి అబ్రహామా, ఆ లాజరును కొంచెం కిందకు పంపించు, మా తమ్ముళ్ళతో చెప్పొస్తాడు, కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని జీవించమని. అప్పుడు అబ్రహాము ఏమంటాడు ఆయనతో, అయ్యా కుదరదు, ఇప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం లేదు, ఉన్నప్పుడే బుద్ధి ఉండి జీవించాల్సింది, ఇప్పుడు ఉపయోగం లేదు, నువ్వు ఎన్ని కేకలు పెట్టినా అచ్చటి వారు ఇచ్చటకు, ఇచ్చటి వారు అచ్చటకు వెళ్ళే లేదు అని చెప్తారు. దేవుడు మనకిచ్చేది కొద్దిపాటి జీవితం, 60-70 సంవత్సరాలు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని భవిష్యత్తుని, ఆ నివాస స్థలములను, నిత్య జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని జీవించాలి అని పలుమారులు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో చెప్తూ ఉన్నారు. ఇటు వింటారు కానీ ఇటు వదిలేస్తూ ఉంటాం. చనిపోయిన తర్వాత గుర్తొస్తుంది, అయ్యో నేనేం చెయ్యలేదని ఏడిస్తే లాభం ఉండదు. అందుకే జీవం ఉండగానే
ఆ వాక్యాలను ఆలకించి కొంచెం జాగరూకతతో ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని జీవించాలి అని క్రీస్తు ప్రభు పదే పదే చాలాసార్లు చెప్పారు. అదే లాజరు ధనవంతుడి నుంచి మనం నేర్చుకునేది. అదే అధ్యాయంలో కొంచెం వెనక్కి వెళితే 16వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చదివితే కూడా క్రీస్తు ప్రభు అదే నేర్పిస్తున్నారు. ఒక యజమానికి ఒక కార్యనిర్వాహకుడు, గృహ నిర్వాహకుడు ఉండేవాడట. వాడికి ఏదో అప్పచెప్పి వెళ్ళాడు తన సంపదను చూసుకోమని. ఆ తరువాత వీడు సరిగ్గా తన సంపదను ఆస్తిని సరిగా చూడటం లేదని తెలిసి ఒకరోజు పిలిచి, లెక్కలు అప్పచెప్పు, పనిలో నుంచి తీసేస్తున్నాను అని అంటాడు. యజమాని కార్యనిర్వాహకుడిని పిలిచి, నువ్వు నన్ను మోసం చేస్తున్నావని విన్నాను, లెక్కలన్నీ అప్పచెప్పు, ఒక వారంలో నిన్ను ఈ ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అని అంటాడు. వీడు వెంటనే ఇంటికి వెళ్ళి కూర్చొని చాకచక్యంగా ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి? ఒక వారం తర్వాత ఈ ఉద్యోగం పోతుంది, నాకు తిండి పెట్టేవాళ్ళు ఎవరు, ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తూ వివేకంగా ఈ విధంగా అనుకున్నాడట, నేను ఇలా చేస్తాను అని చెప్పి తన యజమాని దగ్గర అప్పు ఉన్న వాళ్ళని దగ్గరకు పిలుస్తాడు. అరే, నువ్వెంత అప్పు ఉన్నావంటే నేను 50 బస్తాల బియ్యం అన్నాడు. 25 బస్తాలని రాసుకో. నువ్వెంత అప్పు ఉన్నావు? నేను 1,00,000 రూపాయలు అప్పు ఉన్నాను, 50,000 రాసుకో. అంటే ఈ వారం రోజులలో స్నేహితులను తయారు చేసుకుంటున్నాడు. చనిపోయిన తర్వాత తనను ఆదరించటానికి, ఆశ్రయం ఇవ్వటానికి, అన్నం పెట్టడానికి ముందే ఈ వారం రోజుల్లోనే స్నేహితులను తయారు చేసుకుంటున్నాడు. దీన్నే దీపం ఉండగా ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే. పోయే ముందే స్నేహితులను తయారు చేసుకుంటున్నాడు, పోయిన తరువాత వీళ్ళు ఆదరిస్తారు అని. ఆ ధనవంతుడే గనుక లాజరుకి 2 మెతుకులు వేసున్నట్లయితే చనిపోయిన తర్వాత తప్పకుండా చొక్క నీళ్లు తెచ్చిచ్చేవాడే, చొక్కెందుకు బాటిల్ నీళ్లు తెచ్చిచ్చేవాడే. కానీ బ్రతికున్నప్పుడు మెతుకు కూడా వెయ్యలేదు కాబట్టి వాడికి నీళ్లు ఇచ్చేవాళ్ళు లేరు. అందుకని ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడు? స్నేహితులను తయారు చేసుకున్నాడు. ఆ తరువాత తమ యజమాని గెంటి వేసినప్పుడు వీళ్ళు ఆయనను ఆదరిస్తారు. ఇది మన జీవిత చరిత్ర. యేసు ప్రభు చెప్పిన ఉపమానము మన జీవితం గురించే. దేవుడు మన చేతిలో పెట్టారు ఈ జీవితాన్ని, 60-70 సంవత్సరాల జీవితాన్ని. ఈ 70 సంవత్సరాలలో స్నేహితులను తయారు ఏదో ఒక రోజు పిలిచి లెక్కలు చెప్పు, నువ్వు కూడా పోతావని ఒక వారం రోజు ముందు చెప్పకపోవచ్చు మనతో. ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మనకు ఆ వారం రోజుల సమయం ఉండకపోవచ్చు, ఈ రాత్రే పోవచ్చు. అందుకని ఈ జీవం ఉండగానే ఇల్లు చక్కదిద్దు పెట్టుకోవటం అంటే స్నేహితులను తయారు చేసుకోవాలి, నలుగురికి మంచి చేయాలి, నలుగురికి అన్నం పెట్టాలి. అప్పుడు మనం మరణించినప్పుడు వాళ్ళు లాజరులాగా నీళ్లు తీసుకొని వస్తారు, భోజనం ఇస్తారు, మనకు ఆశ్రయం కల్పిస్తారు. దేవుడు తన నివాస స్థలములోనికి మనకు స్థానాన్ని ఇస్తారు. అందుకని 2వ విషయం నేను చెప్పదలుచుకున్నది, జీవం ఉన్నప్పుడు, ఈ లోకములో ఉన్నప్పుడు 4 మంచి మాటలు, 4 మంచి పనులు చేస్తే చాలు. చనిపోయిన తర్వాత దేవుడు తన నివాస స్థలములోనికి ఆహ్వానిస్తారు. లేకుండా మనకు ఆ ధనవంతునికి పట్టిన గతే పడుతుంది. కన్ను మిన్ను ఎరగకుండా భవిష్యత్తు గురించి మర్చిపోయి ఏదో ఈ లోకంలోనే తిని త్రాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే తరువాత చేయగలిగింది ఏమీ లేదు. చెప్పినట్లు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది. అందుకని జీవం ఉండగా వివేకంగా జీవించాలి. వివేకము, విజ్ఞానం అంటే ఇదే. నేను రేపో మాపో పోతాను, పోయిన తర్వాత దేవుని ముందు నిలబడాలి, లెక్కలు అప్పచెప్పాలి. నాకు స్వర్గం కావాలి, నివాస స్థలములోనికి నేను కూడా ప్రవేశించాలి అనుకుంటే ఈ లోక జీవితాన్ని మంచి చేస్తూ, మంచి మాటలు చెప్తూ జీవించాలి. ఇది ప్రభువు మన నుంచి కోరేది. మరొక్కసారి జయలక్ష్మి గారు తన జీవితంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటే ఆమె చేసినటువంటి ఆమె యొక్క విశ్వాసాన్ని పరిగణించి, ఆమె యొక్క కుటుంబం యొక్క విశ్వాసాన్ని పరిగణించి, మన యొక్క ప్రార్థనలను పరిగణించి దేవుడు ఆమెను ఈరోజు తన సన్నిధిలోనికి స్వీకరించాలని, నిత్య సౌభాగ్యాన్ని ఆమెకు దయచేయాలని మరొకసారి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. ప్రియ సహోదరి సహోదరులారా, దైవకుమారుడైన క్రీస్తును మృతులలో నుండి జీవముతో లేపిన సర్వశక్తి గల తండ్రి అయిన సర్వేశ్వరుని వినయముతో వేడుకొందాము.
జ్ఞానస్నానము ద్వారా శ్రీసభలో భాగస్థురాలై మరణించిన జయలక్ష్మి గారిని పరలోక సహవాసమునకు పాత్రురాలను చేయుమని, అలాగే మరణించిన గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపదేశులు, విశ్వాసులనందరినీ కృపగల ప్రభు పరలోక నివాసానికి చేర్చుకొనున్నట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరణించిన జయలక్ష్మి గారి కుటుంబ సభ్యుల కొరకు, బంధుమిత్రులు మరియు ఆత్మీయుల కొరకు ప్రార్థించుదము. ప్రభువు వారికి ఊరటగా నుండి వారికి ఓదార్పును, శాంతిని, సమాధానమును దయచేయనట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. ఈ లోకము మాకు శాశ్వతము కాదని గుర్తెరిగి శాశ్వత ఆనందమైన పరలోకములో మరి ఒక జీవితము ఉన్నదని తెలుసుకొని దానిని పొందుటకు తగిన విధముగా పుణ్యక్రియలలో జీవింప కృపనీయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన కుటుంబాలలో చనిపోయిన వారికి, అలాగే క్రైస్తవ విశ్వాసములో జీవించి మరణించిన మన స్నేహితులకు, బంధువుల ఆత్మలకు ప్రభువు నిత్య విశ్రాంతిని దయచేసి ప్రభువుని దర్శన భాగ్యమును ప్రసాదించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పుట్టకముందే గర్భస్థలలోనే మరణించిన శిశువులకు దేవుడు తన అపార కరుణను దయచేయాలని, గర్భధారణ జరిగిన క్షణము నుంచే ప్రతి వ్యక్తి గౌరవింపబడాలని, ప్రజలు జీవితం యొక్క పవిత్రతను గుర్తించి బాధ్యతతో, పవిత్రతతో మరియు నైతిక విలువలతో జీవించినట్లు దేవుడు ప్రతి ఒక్కరికి మంచి హృదయాలను ప్రసాదించాలని, ప్రతి కుటుంబం సంరక్షణ నిండిన స్థలముగా మారి ప్రతి శిశువును దేవుని వరముగా స్వీకరించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, నీకు మొరపెట్టు వారి విజ్ఞాపనలు నీ దాసురాలు జయలక్ష్మి ఆత్మరక్షణకు తోడ్పడునుగాక. ఆమెకు పాప మన్నింపును దయచేసి నీ ఉత్థాన మహిమలో భాగమును అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వినయపూరిత స్తుతిగాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి మిమిని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా, వినయపూరిత స్తుతిగాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతుము, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతుము, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతుము, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతుము. సగరి సానిసా
స సగరి సాని సా సగగగా సగమగమని పగారి సాని సా సగరి సాని సా సగరి సాని సా సగగగా సగమగమని పగారి సాని సా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భూమిని చేరగా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భూమిని చేరగా నిఖిల శ్రీకరాది చరణ పూజకు ఫల పుష్పం ధన ధాన్యం సమర్పింతును నిఖిల శ్రీకరాది చరణ పూజకు ఫల పుష్పం ధన ధాన్యం సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము 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 సమర్పింతును సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములన్నిటినీ పరిహరింప చిత్తగించితివి. ఈ దినము మేము నీకు అర్పించు ఈ బలి నీ దాసురాలైన జయలక్ష్మి నీతో సఖ్యపడి తిరిగి జీవముతో లేచు భాగ్యమునకు పాత్రుడాలగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యం కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యం మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిస్తున్నది. ప్రభువా, నీ విశ్వాసులకు జీవితం మారుచున్నదే గాని నాశనమగుట లేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా,
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక.
నీవు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఇచ్చినట్లు ప్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా జయలక్ష్మి గారిని, మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను,
కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యద సదనపు అధిపతి కావా. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇజ్రాయేలు జనములకు జీవమే విందు. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇజ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యమే విందు, స్వీకరించు వారిని కాచును ఈ విందు. మానవ ప్రగతిని సాధించే దైవ జనులను పోషించే, రక్షణ మార్గం చూపించే, వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యద సదనపు అధిపతి కావా. యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే విందు, దైవ రాజ్య స్థాపనలో మార్గమే విందు. యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే విందు, దైవ రాజ్య స్థాపనలో మార్గమే విందు.
దైవ జనముల కోసమే పంచిన ఈ విందు మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు. ఆకలి తీర్చే ఆహారం, స్వస్థతనిచ్చే ఔషధము, సర్వజనులను పోషించే శాంతిధామము నిర్మించే దైవ కుమారుని జీవాహారము. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. ఇప్పుడు కుటుంబాన్ని ఉద్దేశించి తమ సంతాప సందేశాన్ని ఇవ్వవలసినదిగా శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ రాయరాల విజయ్ కుమార్ పిఐఎంఈ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన గౌరవనీయులైన అబ్రహాం మాస్టర్ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు, మన పీఠాధిపతుల తరపున, గురువుల తరపున, క్రైస్తవ సంఘాల తరపున నా యొక్క హృదయపూర్వక సంతాపాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. అబ్రహాం మాస్టర్ గారు పిలిచినప్పుడు, తండ్రి గారా 21వ తారీఖు పూజ ఉంది, అర్పిస్తున్నాము అనగానే ఫ్యూనరల్కి రాలేకపోయాను, తప్పకుండా రావటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాను. అరకు నుండి ప్రయాణం మొదలు పెట్టాము. ఈరోజు వచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటలు అయింది. ఎందుకో అబ్రహాం మాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు అబ్రహాం మాస్టర్ గారి గొంతు కంటే జయలక్ష్మి గారి గొంతు నాకు వినపడింది. ఈయన రాకపోతే 4 ముట్టికాయలు వేసేవాళ్ళని కూడా భయం వేసింది నాకు. అందుకని తప్పకుండా ఈరోజు నాడు ఇక్కడికి రావటం జరిగింది. ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ మరి జయలక్ష్మి గారి కోసమై ప్రత్యేక విధంగా ప్రార్థనలు సలిపాం. నిన్న ఒక కుర్రవాడు, మన ఏలూరు కేథడ్రల్ విచారణకి చెందినటువంటి కుర్రవాడు, ఫేస్బుక్లో ఒక మంచి మెసేజ్ పెట్టాడు. అది మీకు చదివి వినిపిస్తాను. ఆత్మీయ పలకరింపుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జయలక్ష్మి ఆంటీకి ఘననివ్వాలి. చిన్నవారు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరు వచ్చినా తన చేతితో వాళ్ళ గడ్డాన్ని పట్టుకొని బాగున్నావా బాబు, బాగున్నావా అమ్మా అని చిరునవ్వుతో పలకరిస్తూ ఉండేవాళ్ళు జయ ఆంటీ. అలాంటి పలకరింపుని నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర చూడలేదు. ఆమెకు ఆ వ్యక్తి తెలిస్తే చాలు ఆత్మీయంగా మాట్లాడి వెళ్ళేవారు. అందుకే ఆమె మరణించింది అనగానే చాలామంది బాధపడటం చూశాను. నాకు వ్యక్తిగతంగా జయ ఆంటీతో మంచి బంధం ఉంది. మా అమ్మగారు మనోహర కుమారి గారు, జయ ఆంటీ ఇరువురు మచిలీపట్నము పార్కి స్కూల్లో చదివారు. వారు మా అమ్మ 6th క్లాసులో ఉంటే జయ ఆంటీ SSLC చదివారు. ఇద్దరికి 5 సంవత్సరాల డిఫరెన్స్ ఉండేది. మా అమ్మ జయ ఆంటీని అక్క అని ఆప్యాయంగా పిలిచేవాళ్ళు. అంతేకాదు వీరిద్దరూ జేవియర్ నగర్లో కోడలుగా రావటం చాలా మాకు కలిసి వచ్చింది. ఇటువంటి ఒక మంచి మెసేజ్ నిన్న నేను చూసి చాలా ఆనందపడ్డాను. 25వ తారీఖు మార్చి నెల ఆఖరిసారిగా జయలక్ష్మి గారిని నిర్మలగిరి పండగ అయిన తర్వాత చూశాను. అమ్మా ఒక్కసారి శ్రీకాకుళం రండి ఇద్దరు కలిసి అని అడిగాను. తప్పకుండా వస్తామండి అని చెప్పారు. ఒక వారం రోజులు శ్రీకాకుళంలో ఉండి వెళ్ళండి. గత సార్లు 2-3 సార్లు వచ్చారు వెళ్ళారు. కానీ
ఈసారి వారం రోజులు వచ్చి మంచిగా రెస్ట్ తీసుకోండి అమ్మా అని చెప్పాను. అదే చిరునవ్వు, అదే ఆత్మీయత, అదే పలకరింపు. ఆ ఫోటో చూసినప్పుడల్లా జయలక్ష్మి గారు నాకు అలాగే కనిపిస్తారు ఎక్కడైనా కానీ. ఒకసారి అబ్రహాం మాస్టర్ గారు లేనప్పుడు జయలక్ష్మి గారిని ఒక చిన్న ప్రశ్న అడిగాను. అమ్మా, మీరిద్దరూ ఇంత అన్యోన్యంగా ఉంటారు, దాంపత్య జీవితానికి మార్గదర్శకంగా ఉంటారు, ఒకళ్ళనే ఒకళ్ళు వదిలిపెట్టి ఉండలేరు ఈ వయసులో కూడా, ఏంటి మీది లవ్ మ్యారేజా అని అడిగాను. అడిగితే జయలక్ష్మి గారు అన్నారు, కాదు కాదు, నాది లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజే మాది. అయితే నాకు చాలా సంబంధాలు వచ్చాయి. అప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు వచ్చారు. కానీ అబ్రహాం మాస్టర్ గారిని గురించి ఒకళ్ళు ఈ రకంగా చెప్పారు, ఈయన దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా కానీ మనసంతా బంగారమే అని చెప్పారు. అక్కడ 3 రోజులు నేను గట్టిగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా, నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాకు నిర్ణయించాలి మీరే అని చెప్పారు. అప్పుడు భగవంతుడు నాకు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, నీవు అబ్రహాం గారినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు. ఈరోజు నాడు మరి అక్కడ నాకు అర్థమైంది ఏమిటంటే, జయలక్ష్మి గారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ తన జీవితంలో తాను ప్రార్థన చేస్తూ తన యొక్క నిర్ణయాలని తాను తీసుకుంటూ ఉంది. మరి ఆ రోజు నాడు తాను తీసుకున్నటువంటి అటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయం, అది అబ్రహాం గారిని పెళ్లి చేసుకొని ఒక మంచి సతీమణిగా, ఒక మంచి భార్యగా, ఆదర్శవంతురాలైనటువంటి భార్యగా, ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా, ఒక నాయనమ్మగా, ఒక అత్తగా తాను ఎన్నో పాత్రలు పోషించి ఈరోజు నాడు తన యొక్క జీవితాన్ని ఆ ప్రభు సేవకు అంకితం చేసి తాను పరలోకానికి వెళ్ళిపోయింది. మరి ఆ తల్లి జయలక్ష్మి గారు తన జీవిత సమయంలో తాను నేర్పించినటువంటి విలువలు, క్రైస్తవ విలువలు కానివ్వండి, సాంఘిక విలువలు కానివ్వండి, నైతిక విలువలు కానివ్వండి, ఆ యొక్క కుటుంబానికి చాలా అదృష్టంగా ఉన్నాయి అని మనం భావించవచ్చు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఇక్కడ సెమినేరియన్స్గా ఉన్నప్పుడు జాన్ ములగాడ గారి, బిషప్ గారి పేరు మాకు ఎక్కువగా తెలకపోయేది, కానీ అబ్రహాం మాస్టర్ గారి పేరు మాత్రం బాగా తెలిసేది. అబ్రహాం మాస్టర్ గారు ఏలూరు వీధులు, అనగా ఆ రోజు ఈ యొక్క ఏలూరు మేత్రాసనం ఏర్పడిన దగ్గర నుండి అబ్రహాం మాస్టర్ గారు తాను జాన్ ములగాడ గారికి తోడుగా ఉండి తన ఇంట్లో ఉంచుకొని ఈ యొక్క బిషప్స్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిందాక తాను తన యొక్క చర్యలు ఏమేమి కావాలో తండ్రి గారికి చూసుకొని, మరి ఒక కొడుకులాగా ఆ తండ్రి గారిని ఆదరించి తన యొక్క జీవితంలో ఒక గొప్ప ఆదర్శాన్ని మనకు చూపించారు. నేను ఎప్పుడు అనుకుంటాను, అబ్రహాం గారు మాట్లాడతారు కానీ మాట్లాడించేవాళ్ళు జయలక్ష్మి గారు. అబ్రహాం గారు ప్రయాణం చేస్తారు కానీ ప్రయాణం చేయించేవాళ్ళు జయలక్ష్మి గారు. అబ్రహాం గారు ఉరుకులు పెడతారు కానీ ఉరుకులు పెట్టించేది జయలక్ష్మి గారు. ఎందుకంటే తాను చేసేటటువంటి ప్రతి ఒక్క పరిచర్యలో కూడా జయలక్ష్మి గారు తనకు తోడుగా ఉండి, వెన్నంటి ఉండి, నడిపించి ఈరోజు నాడు ఈ యొక్క ఏలూరు మేత్రాసనములో గృహస్థ స్త్రీ సభ అనేటటువంటి పదానికి ఒక నిదర్శనం అబ్రహాం గారి యొక్క కుటుంబం, వారి యొక్క దాంపత్యము. అందుకని ఈరోజు చాలా గర్వంగా నేను చెప్పేది ఏమిటంటే, ఇటువంటి గృహస్థ స్త్రీ సభలు మనకి ఇంకో ఎన్నో కావాలి, మన సంఘంలో ఎన్నో రావాలి. మన యొక్క కుటుంబము ఒక గృహస్థ స్త్రీ సభగా మారాలి. దానికి ఆదర్శం మన జయలక్ష్మి గారు, అబ్రహాం మాస్టర్ గారు. మరి ఈరోజు నాడు ఇటువంటి దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ఆ భగవంతుడు జయలక్ష్మి గారిని తన యొక్క ఒడిలో చేర్చుకొని నిత్య విశ్రాంతి దయచేయాలని ప్రార్థన చేశాము. ఆ తల్లి ఆ దేవుని ఒడిలో నిత్య విశ్రాంతి పొందుతుందని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. తప్పకుండా పైనుండి మన కోసమై తాను ప్రార్థన చేస్తుందని నా నమ్మకం.
అందరికీ మరి ఒక్కసారి నా యొక్క సంతాపం. మై హార్టీ కండోలెన్సెస్ టు యూ అబ్రహం మాస్టర్ గారు అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవనదాయకమైన ఆహారమును స్వీకరించిన మేము మా సోదరి జయలక్ష్మి కొరకు నిన్ను అర్థించుతున్నాము. తన జీవిత కాలములోని నిత్య నిబంధనములో భాగస్థురాలైన ఆమె క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది కలకాలము ఆనందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈరోజు ఓదార్పు పలుకులు పలికిన ఇద్దరు పీఠాధిపతులకు, మొదట యోహన్నెస్ పీఠాధిపతులు, ఆ తరువాత రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతులకు నేనెంతో వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు చెప్పింది మన తరపున చెప్పారు. మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎవరు విడదీయగలరు, ఎవరు విడదీయలేరు. కాబట్టి జయలక్ష్మి గారు ఆయన ప్రేమలో అక్కడే ఉన్నారు, ఆయనతో ఉన్నారని మనందరికీ ఈ వాక్యం చెప్పారు. అదేవిధంగా రాయరాల బిషప్ గారు తన వంతు తాను మనకి ఓదార్పు మాటలు చెప్పారు. ఇక్కడ సమావేశమైన గురువుల తరపున, అందరి తరపున ఇంకొకసారి అబ్రహాం మాస్టర్ గారికి మా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు అందరం చివరి ఆశీర్వాదానికి నిలబడతాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ స్థిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. సకల విధములైన ఊరడలకు నిలమైన సర్వేశ్వరుడు మానవుని అత్యంత ప్రేమతో సృజించను. తన జనితైక సుతులైన క్రీస్తుపడి ఉత్థానమును విశ్వసించు మీకు శరీర ఉత్థానం కలదన నమ్మకమును దయచేయునుగాక. దేవుడు జీవించి ఉన్న మనకు పాపక్షమాపణను, మరణించిన వారికి శాంతి కాంతులతో నిండిన తావులో స్థానమును దయచేయునుగాక. క్రీస్తు మృతులలో నుండి లేచినని విశ్వసించు మనము అతనితో ఎల్లప్పుడు సంతోషముగా జీవింతుముగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగువ సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు మన పీఠాధిపతులు గురువులందరూ కూడా మరి ఫోటో దగ్గరకు వచ్చి పుష్పాంజలి ఘటించి వెళ్తారు. ఈలోపు మరి పుష్పాంజలి ఘటిస్తూ ఉంటారు. అబ్బర్ మాస్టారు మరి క్లుప్తంగా 2 నిమిషాలు చెబుతారు. మన ప్రీతం పీఠాధిపతులు మా జైరోపల్లి మన తండ్రి గారి తరపున కూడా అబ్బర్ మాస్టర్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎవ్వరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు ఈరోజు బయటికి రావద్దు, తీవ్రమైన హెచ్చరిక అని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ లెక్క చేయకుండా నా ఎడల, మా కుటుంబం ఎడల ఉన్న ప్రేమతో ఇంతమంది తరలి వచ్చినందుకు వందనాలు. నా భార్యని గురించి ఒక మాట. నాకు ఆమెకు 80 సంవత్సరాల వయస్సు. మాకు పెండ్లి అయ్యి 60 సంవత్సరాలు రేపు మే 26వ తారీఖున ఉంది. కనుక మరి ఆ జూబిలీ మనం చేసుకుందామని మేము ప్లాన్ చేస్తూ ఉండగా ఇది దేవుని చిత్తం కాదేమో వెళ్ళిపోయింది. అయితే నేను ఎప్పుడు జయ అని పిలిచే కంటే పబ్లిక్లో ఎక్కడైనా నా భార్యను గురించి చెప్పాలంటే, నేను వస్తున్నాను అని చెప్పాలంటే నేను నా ఎముక వస్తున్నామని చెప్పేవాడిని. ఎప్పుడు నా ఎముక నా ఎముక నా ఎముక అని. అబ్రహాం మాస్టారు ఎముక లేనివాడయ్యాడు. మరి దేవుడే కరుణించి ఆ ఎముక లేని లోటును భరించి దేవుడిచ్చిన ఆయుష్ను మరి దేవుని సేవకే వినియోగించేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదిస్తారని ఆశిస్తూ
మరొక్కసారి ఇంత ప్రేమతో వచ్చిన పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు అందరికీ కూడా మరొక్కసారి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసి పోవునది ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి